నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఎస్ఐఆర్ సర్ అనే ప్రోగ్రాము భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో జరిగింది. ఆ జరిగిన రాష్ట్రాలన్నిట్లో రమారమి సుమారు ప్రతి రాష్ట్రంలో 1 కోటి ఓట్లకి కొంచెం అటు ఇటుగా తీసేశారు. ఉత్తరప్రదేశ్లో అయితే 3 కోట్ల ఓట్లు తీసేశారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రాం సవ్యంగా జరగడం కోసం ఈ ప్రభుత్వం ప్రతి బూత్ లెవెల్లో ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ని బిఎల్ఓని అలాట్ చేసింది. బిఎల్ఓస్ వాళ్ళ పని వాళ్ళు చేయడం కోసం అప్లికేషను ప్రతి ఇంట్లో ఇచ్చి, ప్రతి ఓటర్కి అప్లికేషన్ ఇచ్చి, ఆ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత మాకు ఇమ్మని చెప్పేసి, డిక్లరేషన్ ఫామ్ మాకు ఇమ్మని చెప్పేసి ప్రతి ఇంట్లో అప్లికేషన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే 90% మంది ఓటర్లకి ఆ అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలో తెలియదు. చాలామందికి ఓటు మీద ఇంట్రెస్టే ఉండదు. చాలామందికి ఆ ఓటు అప్లికేషన్ పూర్తి చేయడానికి సమయము, అవకాశము, ఆర్థిక స్తోమత ఉండవు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొత్త ఫోటో అడిగారు. కొత్త ఫోటో అడగాలంటే ఆ ఫోటో తీసుకోవడానికి ఒకరోజు పని మానుకొని వెళ్ళాలి. ఇట్లా ఎవరి ఓటు వాళ్ళు పూర్తి చేసుకునే పరిస్థితి ఎక్కువ శాతం మందికి ఉండదు. చాలామందికి నెగ్లిజెన్సీ కూడా ఉంటుంది. ఈ నెగ్లిజెన్సీ ఆ ఓటు ఏముందిలే, అంత ఇదే ఉందిలే అనుకుంటారు. ఈ ఓటు పోయిన విషయం కూడా ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎలక్షన్ రోజు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఫుల్ఫిల్ చేయడానికి రాజకీయ పార్టీలు బిఎల్ఏస్, బూత్ లెవెల్ అసిస్టెంట్స్ని ఏర్పాటు చేసింది. ఆ రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ అసిస్టెంట్స్ ఎక్కడా కూడా సవ్యంగా బాధ్యత తీసుకొని పనిచేసే పరిస్థితుల్లో లేరు. అది పూర్తి కావాలి అంటే ప్రతి బిఎల్ఏ వారి బూత్ పరిధిలో ఒక కెమెరామెన్ని, ఆ అప్లికేషన్ పూర్తి చేయడానికి తెలిసిన ఒక 2 వ్యక్తుల్ని పెట్టుకొని ఒక రోజు కేటాయించుకొని ఆ బూత్ లెవెల్ పరిధిలో ఉన్న ఓటర్స్ అందరినీ అనౌన్స్ చేసి పిలిపించుకొని బాధ్యతగా తీసుకొని అవి పూర్తి చేపించి వాళ్ళ చేత సంతకాలు తీసుకొని డిక్లరేషన్ ఫామ్స్ అన్నిటినీ బిఎల్ఓకి ఇస్తే ఈ ప్రక్రియ అంతా సవ్యంగా జరుగుతుంది. ఇది జరగని పక్షంలో భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్నోళ్ళు లేనోళ్ళు అని చెప్పేసి 2 వర్గాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి ఓటు ఉన్నవాళ్ళు, ఓటు లేని వాళ్ళు అని చెప్పేసి మరో 2 వర్గాలు తయారవుతాయి. ఇంకా భవిష్యత్తులో ఈ ఓటు లేని వాళ్ళ సంఘాలు కూడా ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ ఓటు ఉన్న వాళ్ళకంటే రాజకీయ నాయకులు, పార్టీలు, ప్రభుత్వాలు అన్ని రకాల సౌకర్యాలు, పథకాలు కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఏదైనా అన్ని రకాల సౌకర్యాలు ఓటు ఉన్న వాళ్ళకి ఏర్పాటు చేస్తాయి. ఈ ఓటు లేని వాళ్ళకి ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళని ఎవరు పలకరిస్తారు? వాళ్ళని ఈ ఓటు లేని వాళ్ళు 40 ఏళ్ళుగా ఇదే గ్రామంలో ఉండి వాళ్ళకి ఓటు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ ఎస్ఐఆర్ని ప్రతి పౌరుడు సీరియస్గా తీసుకోవాలి. అట్లనే ప్రతి రాజకీయ పార్టీ సీరియస్గా తీసుకోవాలి. ఆ రాజకీయ పార్టీలు ఎన్నుకున్న కమిటీలు సీరియస్గా తీసుకోవాలి. బాధ్యతగా పూర్తి చేస్తే ఇది మేలు జరుగుతుంది. లేదంటే భవిష్యత్తులో ప్రజాస్వామ్యమే ప్రమాదకరంలో పడే పరిస్థితి ఉంది. ఒకప్పుడు బ్రిటిషర్స్ కాలంలో కప్పం కట్టిన వాడికే ఓటు ఉండేది, మిగతా వాళ్ళకు ఓటు ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాబోతుంది. కాబట్టి ప్రతి ఓటరు సీరియస్గా దీన్ని తీసుకొని ఆ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసి ప్రతి ఒక్కరూ డిక్లరేషన్ ఫాము తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము.